కట్ షాట్ గ్యాప్ లో అండ్ దట్స్ ఇట్ ఉమెన్ ఇన్ బ్లూ చరిత్ర సృష్టించారు అండ్ ఫైనల్స్ కి రీచ్ అయ్యారు. వాట్ ఎ ఫైనల్ ఫర్ టీమ్ ఇండియా. అందుకే అమ్మాయిలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మన పెద్దోళ్ళు ఒత్తుకునేది. ఇందుకే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. మన అమ్మాయిల్ని బయట వదిలేస్తే, బయట ఫ్రీడంగా ఇచ్చేస్తే అమ్మాయిలు ఇలా మనకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తారు, మనకి రెస్పెక్ట్ తీసుకొస్తారు, మనకి గౌరవం తీసుకొస్తారు. ఇంత లాగొద్దా? ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుస్తుంది కదా. మన ఇండియన్ ఉమెన్స్ గెలిచేశారు, ఫైనల్కి వెళ్ళిపోయినారు. సో దాని గురించి మాట్లాడగలవద్దా? అలాగే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 దాని గురించి ప్రివ్యూ వెళ్ళవద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్. సో ఇవాల్టి వీడియోలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ ది రివ్యూ అండ్ T20 సెకండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 ప్రివ్యూ అదే మాట్లాడుకుందాం. దానికి ముందు ఫస్ట్ మన రివ్యూ కవర్ చేసేద్దాం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ నేను చూడలేదు, నేను వర్క్లో ఉన్నాను. సో అట్ ద ఆఫ్ ద స్టేజ్ నేను చూసేపటికే 49.5 ఓవర్స్కే ప్యాకప్ అయిపోయినారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఏమంటే అక్కడ 338 రన్స్ కొట్టినారు. నేను చూస్తే అక్కడ పోబే 119, దాని తర్వాత ఎలిస్ పెరీ 77, గార్డ్నర్ 63, వీళ్ళంతా కలిసి ఆస్ట్రేలియాని 338 దాకా తీసుకుపోయినారు. దాని తర్వాత మిడ్వేలో ఇంకా మన వాళ్ళు కొడితే ఏదైనా పోవడం అది ఇది అని అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ కొన్ని మ్యాచెస్లో క్యాచ్ డ్రాప్లు, మిస్ ఫీల్డ్, ఇక్కడ కూడా 22 ఎక్స్ట్రాస్ చూసాము ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఇవన్నీ తట్టుకొని మనోళ్ళు గెలుస్తారా, సెమీఫైనల్ నుంచి ఫైనల్కి పోతారా అంటే ఎస్, గెలిచేశారు. ఎలా అంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు స్మృతి మందనతో పాటు షఫాలి వర్మ 10 రన్స్కే అవుట్ అయిపోయింది. దాని తర్వాత స్మృతి మందన 24 రన్స్కే ప్యాకప్ అయిపోయింది. 63 for 2 ఉండింది. అక్కడ పార్ట్నర్షిప్ మొదలైంది మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో, మళ్ళా జమీమాతో. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి 167 రన్స్ పార్ట్నర్షిప్ చేసి మన టీమిండియాని ఒక స్టేబుల్ సిచ్యుయేషన్ తీసుకొచ్చి అక్కడ దాని తర్వాత మన జమీమా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ డ్రాప్ చేశారు ఆమెని. దాని తర్వాత న్యూజిలాండ్తో 72 కొట్టింది. ఇక్కడ తన వర్త్ ఇదేమని ప్రూవ్ చేసుకుని 127 రన్స్ కొట్టింది. సో అలా మన టీమిండియాని ఆమె ఫైనల్కి తీసుకొని పోయే వరకు హయ్యర్ హ్యాండ్ ఆమెదే ఉంది. సో వెల్ డన్ మ్యామ్. అలాగే మన టీమిండియా ఫైనల్ పోయికి ఆస్ట్రేలియా కూడా చాలా బాగా హెల్ప్ చేశారమ్మా. ఆస్ట్రేలియా క్యాప్టెన్ కూడా మనకి హెల్ప్ చేసిందమ్మా ఇండియా ఫైనల్ రీచ్ అయ్యి. ఎందుకంటే ఒక క్యాచ్ డ్రాప్ చేసింది, ఇన్ఫాక్ట్ 2 క్యాచ్ డ్రాప్ చేసింది. దాని తర్వాత 2 రివ్యూలు లాస్ చేసుకుంది. అక్కడ మన ఆస్ట్రేలియా ఫీల్డర్స్ కూడా కొన్ని క్యాచ్ వదిలినారు, కొన్ని ఫోర్స్ వదిలినారు. ఫస్ట్ 10 to 20 ఓవర్స్ దాకా ఎంత బాగా ఫీల్డింగ్ చేశారంటే 3-4 బౌండరీలు ఆపారు. మళ్ళా 2 రన్లు 1 రన్ దాకే ఆపారు. మళ్ళీ 1 రన్ని 0 రన్స్కి ఆపారు. ఇంకా దాని తర్వాత వస్తా డ్యూ వచ్చిన తర్వాత బాల్ వెట్టే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మన వాళ్ళకి బ్యాటింగ్ ఆడే ఈజీ అయిపోయింది. సో అక్కడి నుంచి మన వాళ్ళు దీప్తి శర్మ కానీ, దాని తర్వాత రిచా ఘోష్ కానీ కొన్ని క్యామియోస్ ఆడి ఇండియాని ఎలాగా ఫైనల్స్కి తీసుకొని పోయినారు. సో లెట్స్ హోప్ సౌత్ ఆఫ్రికా పైన బాగా ఆడి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఆల్ ద బెస్ట్ చెప్దాము. సో ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ T20 ప్రివ్యూ గురించి మాట్లాడదామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ T20లో మాట్లాడక ఏం లేదు. 95 రన్స్కి 1 వికెట్ ఉండింది. వర్షం వచ్చి నో రిజల్ట్. సో అక్కడ ప్లేయింగ్ 11 ఇద్దరు టీంలో ఏమీ చేంజెస్ లేదు. జాస్ హేజల్వుడ్ థర్డ్ T20లో నుంచి అందుబాటులో ఉండడు. సో ఇది ఆయనకి లాస్ట్ T20 ఈ సిరీస్లో. సో ఆయన యాషెస్కి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మ్యాక్స్వెల్ వాళ్ళ ఆడమ్ సంపా వాళ్ళంతా థర్డ్ T20కి జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే టీంలో సెలెక్ట్ అయిపోయినారు. సో ఇంకా ఈ T20 మ్యాచెస్లో 2 టీంలో సేమ్ టు సేమ్ ప్లేయింగ్ 11లో ఉంటాయి. ఒక్క సర్ప్రైజ్ ఏమంటే హర్షిత్ రాణా జిందాబాద్ అని మన గౌతమ్ గంభీర్ ఆయన్ని భుజం మీద వేసుకొని బాగా హర్షదీప్ని కూర్చోబెట్టి హర్షిత్ రాణానే లేపుతున్నాడు. ఇది నేను మీమ్గా చెప్పట్లేదు, ఉండే రియాలిటీ చెప్తున్నాను. ఆయన మంచి బౌలర్, నేను కాదనట్లేదు. బట్
ఆయనకి నంబర్ 8లో బ్యాటింగ్ ఆడంత స్టెబిలిటీ ఉందా, కెపాసిటీ ఉందా కింద కామెంట్లు చేయండి. ఎందుకంటే ఆయన డొమెస్టిక్ క్రికెట్లో యావరేజ్ కూడా అంత గొప్పగా ఏం లేదు ఫ్రెండ్స్. సో ఆయన నితీష్ కుమార్ రెడ్డి మళ్ళీ హార్దిక్ పాండ్యా రిప్లేస్మెంట్గా వచ్చినారు ఆల్రౌండర్గా. సో ఈజ్ ఏ జెన్యున్ ఆల్రౌండర్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బెటర్ బౌలర్, బెస్ట్ బౌలర్ ఇన్ఫ్యాక్ట్ T20లో కానీ, వన్డేలో కానీ, టెస్ట్లో కానీ. బట్ బెటర్ బ్యాట్స్మెనా? మీరే చెప్పండి. ఇంకా మన హర్షదీప్ హైయెస్ట్ T20 వికెట్స్ ఫర్ ఇండియా, ఆయన్ని కూర్చోపెట్టినారు. సో ఈ T20లో ఏం చేంజెస్ చూడము మనము, సేమ్ ప్లేయింగ్ 11లోనే కంటిన్యూ అయిపోతారు. సో ఇంకా వెదర్కి వచ్చేస్తే చూపుడు వేరు, వర్షం రాదు. వాన రాదంట మన గాలి గంగాధరరావు చెప్పాడు. అవును, లాస్ట్ మ్యాచ్లో అలాగే చెప్పాడు. మళ్ళీ వచ్చిందంటే లాస్ట్ మ్యాచ్లో వాడు ఏ వేలు పెట్టుకున్నాడో, ఈసారి అయితే ఈ వేలు పెట్టుకున్నాడు కాబట్టి వాన రాదులేండి. సో ఇది MCG క్రికెట్ గ్రౌండ్ కదా. సో ఇక్కడ 1 lakh కెపాసిటీ ఉంది, పెద్ద గ్రౌండ్, సైడ్ డైమెన్షన్స్, ఫ్రంట్ డైమెన్షన్స్ ఎలా అయినా కానీ పెద్ద పెద్ద గ్రౌండ్లే, పెద్ద పెద్ద షాట్స్లు ఆడే చాలా బాగా ఇది ఈజీ అవ్వదు బ్యాట్స్మెన్లకి. సో స్పిన్నర్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వికెట్. అంటే స్పిన్కి కాదు, కొంచెం స్పిన్నర్స్కి అక్రాస్గా వికెట్ కొట్టేకి చాలా ఇది కష్టం పడాలి బ్యాట్స్మెన్స్. దాని తర్వాత స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ కానీ, ఓవర్ కవర్స్ కానీ, ఓవర్ ద టాప్ కానీ కొట్టేకి చాలా కష్టం. సో స్పిన్నర్స్ ఏమైనా మంచి పార్ట్ వేస్తారా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము టాస్, మన చేతుల్లో టాస్. ఇంకా దేవుడు ఏదైనా ఇది సూర్యకుమార్ యాదవ్లో ఒంట్లో దూరి ఆ టాస్ని ఏమైనా మార్పించేస్తే అది బాగుంటుంది. లేదంటే టాస్ రెఫ్లీ ఒంట్లో దూరేసి మార్చిస్తే అది బాగుంటుంది. ఇంకా మనం టాస్ ఏమీ చేసేకి అయ్యలేదు. ఇంకా 2022 తర్వాత ఈడ 12 మ్యాచెస్ జరిగితే 9 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ ఆడేవాళ్ళు గెలిచినారంట. సో స్టాట్స్ ఎలా ఉంది? ఇంకా టాస్ గెలిచిన వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు, నో బ్రెయినర్. సో హోప్ ఈసారి కూడా టాస్ గెలవాలి, మ్యాచ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన సినిమా అప్డేట్స్కి పోదాం. ఇంకా మన మూవీ విషయానికి వచ్చేస్తే టాక్సిక్ మూవీ రాకింగ్ స్టార్ ఎస్ ఆయనది 19th మార్చ్ వస్తుంది కదా. ఆ మూవీ పకడ్బందీగా ఆ డేట్కే రావాలని పట్టుపట్టి కూర్చున్నారంట. సో ప్రమోషన్స్ వచ్చేసి జనవరి నుంచి స్టార్ట్ చేస్తారంట. దాంట్లో డకాయిత్ మూవీ ఉంది కదా తెలుగు, ఆ డేట్కే వస్తూ ఉందంట, అడవి చేస్ది. సో రెండుకి క్లాష్ అవుతుందా లేకుంటే మళ్ళీ డకాయిత్ కానీ టాక్సిక్ కానీ ముందుకు పోతుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మాస్ జాతర రన్ టైం అయితే లాక్ అయిపోయింది. 165 minutes రన్ టైంతో దిగబోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 60 crores గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ మాస్ జాతర క్లీన్ హిట్ అవ్వదు. సో చూద్దాం ఈసారి రవితేజ ఎలా హిట్ కొడతారో. దాని తర్వాత 100 crores గ్రాస్ కొడితేనే మన బాహుబలి ఎపిక్ క్లీన్ హిట్ అవుతుంది. ఇంకా బుకింగ్ చూస్తే విధ్వంసం సృష్టిస్తూ ఉంది రీ రిలీజెస్ కూడా. సో ఆల్ ద బెస్ట్ రవితేజ అండ్ ప్రభాస్ గారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మూవీ అప్డేట్స్ వచ్చేసి అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీలో మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ సెట్స్లో జాయిన్ అయిపోయినారు తన ఇది వర్క్లో. నెక్స్ట్ వచ్చేసి జాన్వీ కపూర్, ఆమె కూడా ఇంకొన్ని రోజుల్లో జాయిన్ అయిపోతున్నారంట. అల్లు అర్జున్తో ఆల్రెడీ కొన్ని కీ సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి కాంతారా చాప్టర్ 1 31st October ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఎందుకు ఇంత తొందరగా స్ట్రీమింగ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో 50 days కన్నా చేసింటే ఇంకా బాగుండేది. ఇంకా 1 month కూడా కాలేదు. మన ఇబ్రాహిం అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు ఇంత తొందరగానా అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హిందీ వర్షన్ ఒకటి రావట్లేదు. ఎస్, హిందీ వర్షన్ కొద్దిగా లేట్గా ఇస్తున్నారంతా కాంతారాది. ఇంకా అన్ని సౌత్ లాంగ్వేజెస్లో కూడా వస్తుందంట. ఇంకా లోకా చాప్టర్ 1 మలయాళం ఇండస్ట్రీ ఇట్ కొట్టింది కదా, ఆ మూవీ జియో హాట్స్టార్లో 31st October ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంకా ఇడ్లీ కడాయి ధనుష్ది మూవీ వచ్చింది కదా, ఆ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. సో ఇవాల్టి మూవీ అప్డేట్స్ మరియు క్రికెట్ ప్రివ్యూస్ అండ్ రివ్యూస్ ఇంతే గైస్. సో మావి ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మా చిన్నపిల్లల ఛానల్ని మీరు పెంచితే మా చిన్న అప్డేట్స్తో పాటు ఇంకా పెద్ద అప్డేట్స్ కూడా ఇచ్చేకి మేము ప్రయత్నం చేస్తాం. సో మా చిన్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాల్టి వీడియో అంతే గైస్. మావి ప్రయత్నం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో అని సెలవు తీసుకుంటూ మీ సుకృతులకి
మీ రిజ్వాన్ ఖాన్, ఇబ్రాహిం, తేజ్ కుమార్ అండ్ నీల్ మా అందరి తరపు నుంచి మీ అందరికీ హృత్పూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.